ఎంసెట్ షార్ట్ టర్మ్ క్లాస్ సంబంధించి మనం మ్యాట్రిసెస్ క్లాస్లో ఉన్నాము. సో ప్రీవియస్ క్లాస్ సంబంధించి లింక్స్ ఏవైతే ఉన్నాయో వీడియోకి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ పిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ సునీల్, మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ మీకు ప్రిపరేషన్కి చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ టైంలోనే కాదు, తర్వాత కౌన్సిలింగ్లోను, ఆ తర్వాత బీటెక్ సంబంధించిన క్లాసెస్ కూడా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఛానల్ ఖచ్చితంగా ట్యూన్ ఉండండి. ఈ వీడియోకి ఖచ్చితంగా హైప్ బటన్ క్లిక్ చేయండి, సో దాట్ ఇంకో 10 మందికి మన వీడియోస్ చూపించడం జరుగుతుంది, వాళ్ళు కూడా హెల్ప్ పొందిన వాళ్ళు అవుతారు. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఇఫ్ అని ఒక మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది, కండిషన్ ఇవ్వడం జరిగింది. ఏంటది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ అని చెప్పి ఇది ఫైండ్ చేయమని జరిగింది. డెట్ వాల్యూ దీన్ని ఫైండ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సో ఆల్రెడీ బేసిక్స్ చెప్పడం జరిగింది నేను మ్యాట్రిక్స్ సంబంధించి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, నీల్ పొటెంట్ మ్యాట్రిక్స్. సో ఇలాగా ఆ టర్మ్స్కి మీనింగ్ తెలిస్తే మ్యాట్రిసెస్లో సమ్ ఈజీ సాల్వ్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసింది ఏదైతే ఉందో అక్కడ అందులో ఉంది వీడియో, ఖచ్చితంగా చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో సిమెట్రిక్, సో ఇదే మనకి మెయిన్ సమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేసేది. ఓకే, సో ఇందులో ఈ మ్యాట్రిక్స్లో మనకి ఏబిసి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఈ మూడు ఫస్ట్ మనం ఫైండ్ చేసి ఆ తర్వాత ఈ డెట్ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అవుతుంది. సో సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ కండిషన్ నోట్ చేసుకుందాం. కండిషన్ ఏంటి? సిమెట్రిక్ కండిషన్ ఏంటి? సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, అంతే. సో ఫస్ట్ ఏ తీసుకోండి. ఏ వాల్యూ ఏంటి? -1 2 బి, నెక్స్ట్ ఏ 5 6, నెక్స్ట్ 3 సి 7. క్వశ్చన్లోనే ఉంది మనకి ఇది, అది నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్. ఓకే, సో ఇంటర్చేంజ్ చేసుకోండి. సో ఇది స్టాండింగ్ లైన్ కాస్త స్లీపింగ్ లైన్. సో ఫస్ట్ స్టాండింగ్ లైన్ ఫస్ట్ స్లీపింగ్ లైన్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే. సో కాబట్టి ఇక్కడ ఏంటి? -1a3. ఇక్కడ దీన్ని ఏం చేస్తాం మనం? స్టాండింగ్ పొజిషన్ ఉంది కాబట్టి స్లీపింగ్ పొజిషన్లోకి తీసుకొస్తాం. సో -1a and 3. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది 2 5 c. సో 2 5 c. నెక్స్ట్ b 6 7, b 6 7. దట్స్ ఇట్. ఏ ట్రాన్స్పోజ్ రెడీ. ఏ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం, ఇజ్ ఈక్వల్ టు తీసుకున్నాం, ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్నాం. ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఏ వాల్యూ ఇక్కడ ఏముంది? 2. అంటే ఏ వాల్యూ ఎంత? సింపుల్గా 2 వచ్చేసినట్టే. నెక్స్ట్ బి వాల్యూ, ఇక్కడ బి ఉంది అంటే ఇక్కడ 3. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 3, అది కూడా వచ్చేసినట్టే. నెక్స్ట్ సి వాల్యూ, సో సి ఎంత? ఇక్కడ 6. సో 6. ఏ వాల్యూ 2 3 6. సో ఏబిసి 3 వాల్యూస్ మనకు వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని దీన్ని డెట్ ఫైండ్ చేయండి, సమ్ సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో సాల్వ్ చేద్దాం. సో తీసుకోండి. డెట్ ఏబిసి అంటే ఏంటి? 2 3 6, 2 3 6. నెక్స్ట్ బీసీఏ అంటే 3 6 2, 3 6 2. నెక్స్ట్ సిఏబి అంటే 6 2 3, 6 2 3. దీనికి మనం డెట్ ఫైండ్ చేయాలి. సో డెట్ ఎలాగా? సో ఫస్ట్ ఇది తీసుకోండి 2 ఆఫ్. సో 2 ఆఫ్ దీనికి సంబంధించి రో కాలం క్లోజ్ చేసేసి వచ్చిన 2/2 మ్యాట్రిక్స్ సంబంధించి ఏడి మైనస్ బీసీ చేయాలి కదా. సో దీనికి సంబంధించి రో అండ్ కాలం క్లోజ్ చేసేయండి. అప్పుడు ఏముంటుంది? ఏడి అంటే 6 3s are. సో 6 3s are 18. నెక్స్ట్ 2 2s are 4 మైనస్ వచ్చింది 4. ఓకే, సో 2 అయిపోయింది కదా. నెక్స్ట్ ఎలిమెంట్కి ఏం చేద్దాం? దీనికి ప్లస్, దీనికి మైనస్, దీనికి ప్లస్. కాబట్టి -3. ఓకే, దీనికి సంబంధించిన రో కాలం క్లోజ్ చేసేస్తే వచ్చింది ఏంటి? 3 3s are 9, ఏడి మైనస్ బీసీ. 3 3s are 9 మైనస్ 6 12. సో తీసుకోండి 3 × 3 9 మైనస్ 6 2s are 12. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ 6 పాజిటివ్ తీసుకోవాలి.
ఓకే, అంటే ఒకసారి ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో 6 కదా, దీనికి సంబంధించిన రో కాలం క్లోజ్ చేసేస్తే మనకి ఏముంటుంది, ఇది 3 2s are 6, 6 6s are 36. సో 3 2s are 6 మైనస్ 6 into 6 36. ఓకే, సో ఇది. సో ఏం చేసాం మనం, ఫస్ట్ 2 తీసుకున్నాం ప్లస్, సో ఏడి మైనస్ బీసీ, తర్వాత 3 దానికి మైనస్, ప్లస్ మైనస్ ప్లస్, ఏడి మైనస్ బీసీ చేసాం. నెక్స్ట్ అలాగే 6 ఏడి మైనస్ బీసీ చేసాం. ఓకే, సో నెక్స్ట్ 2 of 18 minus 4 ఎంత 14. నెక్స్ట్ మైనస్ 3 of 9 minus 12 ఎంత మైనస్ 3. నెక్స్ట్ 6, నెక్స్ట్ 6 minus 36 ఎంత మైనస్ 30. ఓకే, నెక్స్ట్ సో 2 14s are 28. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 3s are 9. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 into 30 180. ఓకే, నెక్స్ట్ 28 9 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకి, సింపుల్గా 37 మైనస్ 180 వస్తుంది. సో 180లోంచి 37 తీసేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ 143. దట్స్ ఇట్. ఓకే, 37 నుంచి 180 తీస్తే ఎంత మైనస్ 143. అంటే మన ఆప్షన్ 4th వాజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో సింపుల్గా ఏం చేసాము, సిమెట్రిక్ ఈ కండిషన్ తీసుకున్నాము, అందులోనే మన సమ్ము మొత్తం ఏ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్, ఏ వాల్యూని తీసుకున్నాం, ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్నాం, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని కంపారిజన్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి తీసుకున్నాం, అది ఈ ఏబిసి బీసీఏ సిఏబిలో సబ్స్టిట్యూట్ చేసాం. సో సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం. సో ఎంత మైనస్ 143 వచ్చేసింది. ఓకే, సో ఎవరికైతే స్క్రీన్ షాట్ కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక, సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, సో ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. సో స్క్యూ సిమెట్రిక్ అంట. సో ఈ కండిషన్ తీసుకుని మనం ఏబిసి ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. సో ఇందాకది 2023లో అడిగిన క్వశ్చన్, ఇది కూడా 2023లో అడిగిన క్వశ్చన్. సో రెండు సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ ఒకటే ఇయర్లో అడగడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు, వస్తే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో స్క్యూ సిమెట్రిక్ కండిషన్ ఏంటి, ఫస్ట్ ఆ కండిషన్ తీసుకోవాలి మనం. ఓకే, సో ఏంటి ఆ కండిషన్, మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఓకే, మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఈ కండిషన్ తీసుకుని మనం సింపుల్గా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. మైనస్ ఏ అంటే ఏంటి, ఇచ్చిన ఈ ఏ మ్యాట్రిసెస్కి సింబల్స్ మనం మైనస్ పెట్టుకోవాలి. ఓకే, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. సో తీసుకోండి. సో 0 కాబట్టి సో అదే 0 వస్తుంది, 2 కాబట్టి -2 అండ్ a కాబట్టి -a, నెక్స్ట్ b కాబట్టి -b 0, నెక్స్ట్ -4, -3 ఉంది కాబట్టి +3, c -c 0. ఓకే, సో -a తీసుకున్నాం, చాలా సింపుల్, ఏముంది మైనస్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, మనకి ఈ కాలమ్స్ని కాస్త రోస్ కింద సెట్ చేసుకోవడమే. సో సెట్ చేసుకోండి అలాగా. సో 0b -3, సో ఫస్ట్ అది తీసుకోండి, 0b -3, నెక్స్ట్ 2 0 c, నెక్స్ట్ a 4 0. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ వైజ్గా ఏంటి, మనకి వాల్యూస్ ఫైండ్ చేయండి సింపుల్గా. సో ఫస్ట్ ఏ వాల్యూ చూడండి, ఇక్కడ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 3, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ బి వాల్యూ ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు -2, బి ఏంటి -2. నెక్స్ట్ సి ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు -4. దట్స్ ఇట్. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ బట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని, బి ఈజ్ ఈక్వల్ టు -2 అని, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు -4 అని మనం ఫైండ్ చేసాము. ఇప్పుడు ఏ బి సి వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకోవడమే. ఓకే, సో సాల్వ్ చేయండి. సో ఫస్ట్ ఏంటి, ఏబి బిఏ,
ఏబి బిఏ అంటే ఏంటి 3 - 2, సో 3 - 2, నెక్స్ట్ -2 3. ఓకే, సో ఏబి బిఏ తీసుకున్నా ఏంటి 3 - 2 -2 3. ఇప్పుడు బీసీసీబి అంటే బీసీసీబి -2 -4, సో -2 -4 అండ్ నెక్స్ట్ సిసి సేమ్ అంటే -4 -2. సో దీని ప్రోడక్ట్ ఫైండ్ చేయడమే మన సమ్ అయిపోతుంది. సో ప్రోడక్ట్ ఎలాగా, సో 3 ఈ ఫస్ట్ ఏదైతే రో ఉందో ఈ ఫస్ట్ కాలంతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. చేయండి. సో 3 × -2 ఎంత, 3 × -2 ఎంత, -6, నెక్స్ట్ -2 × -4 ఎంత, +8. ఓకే, 3 × -2 ఎంత, -6, నెక్స్ట్ 2 4s are 8, -× ప్లస్, నెక్స్ట్ 3 4s are ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం, సో 3 4s are 12, -12, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ 2 2s are 4, -× ప్లస్ అయిపోతుంది, 2 2s are ఎంత, 4, సింపుల్. ఓకే, నెక్స్ట్ 2 2s are 4, -× ప్లస్, సో 4, నెక్స్ట్ 3 4s are 12, -12. ఓకే, నెక్స్ట్ 2 4s are 8, -× ప్లస్, 2 4s are 8, నెక్స్ట్ 3 2s are 6, -6. ఓకే, సో సింపుల్గా ఏం చేసాం మనము, 3 2s are 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 4s are 8 -× ప్లస్. సేమ్ ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలంకి వెళ్ళాలి, 3 4s are 12, -12 అండ్ -× ప్లస్ కాబట్టి +4 వచ్చేసింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2 2s are 4, -× ప్లస్, నెక్స్ట్ 3 4s are 12 మైనస్. ఓకే, నెక్స్ట్ 2 4s are 8, -× ప్లస్, 3 2s are 6, దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు -6 + 8 ఎంత, 2, -6 + 8 ఎంత, 2, నెక్స్ట్ -12 + 4 ఎంత, -8. ఓకే, నెక్స్ట్ 4 - 12 ఎంత, -8. ఓకే, నెక్స్ట్ 8 - 6 ఎంత, 2, దట్స్ ఇట్. 2 - 8 -8 2. సో ఏ ఆప్షన్ అది, 2 - 8 -8 2. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో సింపుల్గా ఏం చేసాం మనము, స్క్యూ సిమెట్రిక్ అన్నాడు కాబట్టి -A = A ట్రాన్స్పోజ్, ఇది కండిషన్. ఈ కండిషన్ తెలియకపోతే ఇంత సింపుల్ సమ్ని మనం సాల్వ్ చేసుకోలేము. కాబట్టి ఈ చిన్న బేసిక్ చాలు ఇలాంటి సమ్ సాల్వ్ చేసుకోవడానికి. -A తీసుకున్నాం, A ట్రాన్స్పోజ్ తీసుకున్నాం, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి ABC ఫైండ్ చేసాం, అందులో సబ్స్టిట్యూట్ చేసాం, సింపుల్గా వాల్యూ ఫైండ్ చేసాం. ఓకే, ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూసుకోండి. ఇఫ్ P ఈజ్ అ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, సో P అనేది ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, దానికి A ఇన్వర్స్ ఉంది అని అర్థం. సో ఇఫ్ P ఈజ్ అ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ సచ్ దాట్ అని చెప్పి మనకు ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ, 1 + P + P² + P⁴ n = 0 అని. సో 0 నట్స్ నల్ మ్యాట్రిక్స్, నల్ అంత 0 అన్నట్టు. సో దెన్ P ఇన్వర్స్ ఏంటి, సో ఇక్కడ మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ మ్యాట్రిసెస్ కలపడం జరిగింది. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద బేసిక్స్ ఉన్న వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకుంటూ ఇలాంటి సమ్ అడగడం కూడా జరిగింది చాలాసార్లు. ఓకే, సో ఫస్ట్ ఏంటి, సిరీస్ తీసుకోండి. సో సిరీస్ ఏంటి, 1 + P + P² సో ఆన్ ప్లస్ P⁴ n = 0. ఈ సిరీస్ లో ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, A = ఏంటి మనకి 1. నెక్స్ట్ R ఫైండ్ చేయాలి. R అనేది ఏంటి, కామన్ రేషియో. సో ఇక్కడ కామన్ రేషియో ఏంటి, P/1 అంటే T2/T1. T2/T1 చేస్తే మనకి ఏమొస్తుంది, సింపుల్ గా P వస్తుంది. R వాల్యూ ఏంటి, P. సో A వాల్యూ 1, R వాల్యూ P. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది, దాంట్లోంచి మనం డిరైవ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు S(n) ఈ ఫామ్ మొత్తం S(n) ఎంత అంటే ఫార్ములా ఏంటి, S(n) = సింపుల్గా ఏంటి, A × R⁴ n + 1 - 1 / R - 1.
సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేసుకుంటే పి ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు మనము. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా. S of n is equal to a అంటే ఎంత 1, ఫస్ట్ టర్మ్ ఎంత 1 కాబట్టి 1 ఇంటూ r ఎంత మనకి p టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 నెక్స్ట్ మైనస్ 1 బై నెక్స్ట్ r ఎంత p అంటే p మైనస్ 1, దట్స్ ఇట్. సో ఎస్ ఆఫ్ ఎన్ ఎంత మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పాడు ఆల్రెడీ 0, కాబట్టి ఈ వాల్యూ ఏమైపోతుంది 0. 0 ఈజ్ ఈక్వల్ టు p 1 ఏముంది ఏం లేదు కాబట్టి అదే p n ప్లస్ 1 మైనస్ 1. ఈ కింద ఉన్న p మైనస్ 1 అవతల పంపించామనుకోండి ఏమైపోద్ది 0 అయిపోద్ది కదా. సో నెక్స్ట్ స్టెప్లో పంపిద్దాం అది p మైనస్ 1. సో ఈ p మైనస్ 1ని అవతల పంపించాను. 0 విత్ ఎనీథింగ్ 0నే కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి సింపుల్గా p టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే దీని అవతల పంపించాం 0 అయిపోయింది. ఇప్పుడు మైనస్ 1 అవతల పంపించాను ఏమవుతుంది ప్లస్ 1 అవుతుంది. సో అప్పుడు ఏంటి p టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ మైనస్ 1 నేను ఏం చేశాను అవతలకు పంపించాను ప్లస్ 1 అయింది. ఓకే, మనకు కావాల్సింది ఏంటి p ఇన్వర్స్. కాబట్టి మనం ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు, సో బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ p ఇన్వర్స్. బోత్ సైడ్స్ మనం ఏం చేయాలి p ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి సరిపోతుంది. సో మల్టిప్లై చేయండి. సో p టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 into so p inverse, okay, p inverse is equal to 1 into p inverse ఏంటి p inverse a. ఓకే, మనకి క్వశ్చన్లో p ఇన్వర్స్ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ p ఇన్వర్స్ తీసుకున్నాము. సో ఈ రెండింటిని సాల్వ్ చేయండి. సో p టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 అంటే అర్థం ఏంటి p టు ద పవర్ ఆఫ్ n ఇంటూ p అన్నట్టు. ఓకే, p టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 అంటే ఏంటి p టు ద పవర్ ఆఫ్ n ఇంటూ p అన్నట్టు. సో p ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి ఇంటూ 1 బై p అన్నట్టు. ఓకే, p టు ద పవర్ n ప్లస్ 1 అంటే p టు ద పవర్ ఆఫ్ n ఇంటూ p అని అర్థం. p ఇన్వర్స్ అంటే 1 బై p అని అర్థం. సో ఇక్కడ ఈ 1 బై p ఈ p క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి ఓన్లీ p టు ద పవర్ ఆఫ్ n మిగులుతుంది. ఏం మిగులుతుంది ఓన్లీ p టు ద పవర్ ఆఫ్ n. సో ఆల్రెడీ p ఇన్వర్స్ ఉంది కదా. సో p ఇన్వర్స్. సో p టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ p ఇన్వర్స్. సో p ఇన్వర్స్ వాల్యూ ఏంటి సింపుల్గా p టు ద పవర్ ఆఫ్ n అన్నట్టు. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ ఫస్ట్ ఏంటి p టు ద పవర్ ఆఫ్ n ఇస్ ద ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటి p టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ p టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 కాబట్టి మనకు ఆన్సర్ ఇది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇఫ్ అడ్జాయింట్ అని అడ్జాయింట్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి దాని వాల్యూ ఇవ్వడం జరిగింది కానీ m వాల్యూ n వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ. సో దెన్ m ప్లస్ n వాల్యూ ఎంత అనేది మన క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అడ్జాయింట్ దీని అడ్జాయింటే ఇది. అలాంటప్పుడు ఏంటి ఈ పొజిషన్ ఏంటి m పొజిషన్ ఏంటి. సో ఇక్కడ m పొజిషన్ ఏంటి. సో m ఒక పొజిషన్ చూసుకుంటే కనుక ఇదేంటి ఇది ఏ రోలో ఉంది ఫస్ట్ రో. ఓకే, ఇంకా సెకండ్ కాలంలో ఉంది ఏంటి ఫస్ట్ రో ఇంకా సెకండ్ కాలంలో ఉంది. సో ఈ వాల్యూ రావాలి అంటే ఇవి రోస్ మనం ఏం చేయాలి ఇంటర్చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉన్న టర్మ్ యొక్క కోఫాక్టరీ m. సింపుల్గా అంతే, ఏమి లేదు. ఇలా ఎప్పుడైనా ఒక అడ్జాయింట్ ఒక వాల్యూ ఇచ్చాడు అనుకోండి అందులో ఏదన్నా తెలియలేదు అనుకోండి సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తారంటే దాని యొక్క పొజిషన్ రాసుకోండి ఫస్ట్ ij వాల్యూస్. సో ఇక్కడ ij వాల్యూ ఏంటి ఫస్ట్ రో సెకండ్ కాలం. అలాంటప్పుడు దీని వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది సెకండ్ రో ఫస్ట్ కాలం. ఈ మ్యాట్రిసెస్లో ఉన్న సెకండ్ రో ఫస్ట్ కాలం యొక్క కోఫాక్టరే ఈ m వాల్యూ.
సో సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఇక్కడ ఎవరున్నారు అంటే సెకండ్ రో అంటే ఏంటి, ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఇది అంటే -1 యొక్క కోఫాక్టరే ఈ m. సో అడ్జాయింట్లో ఏం చేస్తాం మనం, కోఫాక్టర్స్ కనుక్కొని దాన్ని ఏం చేస్తాం, ట్రాన్స్పోజ్ చేస్తాం కదా. కాబట్టి సో ఇక్కడ ఏంటి, m పొజిషన్ ఫస్ట్ రో సెకండ్ కాలం అయినప్పుడు అది ఎవరి కోఫాక్టర్ అంటే ఇది మార్చాలి. సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఏదైతే ఎలిమెంట్ ఉందో దాని కోఫాక్టర్ కనుక్కుంటే అదే m వాల్యూ. సో ఇక్కడ ఎవరది, -1 దీనికి సంబంధించి. ఓకే, సో దీనికి కోఫాక్టర్ ఎలా కనుక్కుంటాం, దీని రో అండ్ దీనికి సంబంధించి కాలం క్లోజ్ చేసేసి వచ్చిన 2/2 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో క్లోజ్ చేసేయండి అంటే ఏంటి, సెకండ్ రో క్లోజ్ చేసేస్తాం అండ్ ఫస్ట్ కాలం క్లోజ్ చేసేస్తాం అండ్ సెకండ్ రో క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, AD - BC చేయాలి. సో దీని పొజిషన్ ఏంటి, 2 + 1 క్యూబ్ కదా, క్యూబ్ కాబట్టి ఏమవుతుంది మనకి మైనస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 2 + 1 అంటే క్యూబ్. ఎప్పుడైతే రోస్ ప్లస్ కాలం చేస్తామో ఆడ్లో ఉంటే మైనస్ పెట్టుకోవాలి, అదే మనకి ఈవెన్లో ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. సో మైనస్ ఆఫ్ AD అంటే 0 1s are 0, నెక్స్ట్ 2 2s are 4 -4 AD - BC. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, -4 ఏమొస్తుంది, +4 వస్తుంది. సింపుల్, అర్థమైంది కదా. సో m వాల్యూ ఏంటి, -4 అని అర్థం, +4 అని అర్థం. సో m వాల్యూ ఒక పొజిషను ఫస్ట్ రో సెకండ్ కాలం కాబట్టి ఇది ఫైండ్ చేయాలంటే సెకండ్ రోలో అంటే ఇది మార్చాం, సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కనుక్కోవాలి. కాబట్టి మనం ఏం చేసాము, దానికి సంబంధించిన ఏదైతే రో ఉందో అండ్ కాలం ఉందో క్లోజ్ చేసేసి 2/2 మ్యాట్రిక్స్ 0 1s are 0 2 2s are 4. సో ఇది ఆడ్ కాబట్టి బయట మైనస్ పెట్టుకున్నాను. సో అప్పుడు ఏమొచ్చింది, +4, m వాల్యూ 4 వచ్చింది. ఇప్పుడు అలానే n వాల్యూ ఫైండ్ చేయండి, సింపుల్గా సరిపోతుంది. ఓకే, సో n వాల్యూ ఫైండ్ చేద్దామా. సో n పొజిషన్ చూడండి, n పొజిషన్ ఏంటి, n పొజిషన్ థర్డ్ రో థర్డ్ కాలం, అది ఏంటి దాని పొజిషన్ ఏంటి, థర్డ్ రో థర్డ్ కాలం. కాబట్టి ఇంటర్చేంజ్ చేసినా సరే మనకు అదే వస్తుంది, ఏముంది, థర్డ్ రో థర్డ్ కాలమే వస్తుంది. ఓకే, థర్డ్ రో థర్డ్ కాలంలో ఉన్నది సేమ్, సో ఎవరది 1. సో దీనికి సంబంధించి మనం కోఫాక్టర్ కనుక్కుంటే సరిపోతుంది. సో క్లోజ్ చేయండి, దానికి సంబంధించిన రో అండ్ దానికి సంబంధించిన కాలంని క్లోజ్ చేసేసామనుకోండి, మనకి వచ్చిన 2/2 మ్యాట్రిసెస్ యొక్క AD - BC కనుక్కోవాలి. AD ఎంత, సో ఫస్ట్ థర్డ్ రో థర్డ్ కాలం కాబట్టి 3 + 3 ఎంత, 6 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి బయట పాజిటివే ఉంటుంది. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, 1 1s are 1 -1 0s are 0 కాబట్టి n వాల్యూ ఏంటి, సింపుల్గా 1. ఓకే, సో m వాల్యూ ఏమో 4, n వాల్యూ ఏమో 1. m + n అంటే ఏంటి, సింపుల్గా 4 + 1 ఎంత మనకి 5 అన్నట్టు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా సింపుల్. సో అడ్జాయింట్కి ఇలా ఇచ్చినప్పుడు ఈ పొజిషన్ తెలియాలంటే సింపుల్గా మార్చేసుకుని ఫైండ్ చేయడమే. ఓకే, ఇది 2022లో వచ్చిన సమ్ ఇది. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ కావాలనుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సో చూసుకుంటే ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అని చెప్పి మనకి 3 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. హ్యాస్ అ సొల్యూషన్ అదర్ దాన్ x = y = z = 0 దెన్ లాంబ్డా = 2 అనే క్వశ్చన్ మనకి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి అదర్ దాన్ x = y = z = 0 అంటే అర్థం సింపుల్గా డెట్ a = 0 అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైతే ఈ సొల్యూషన్ ఉంటుంది అంటే నాట్ ఈక్వల్ టు జీరో ఈ సొల్యూషన్ అయితే. కానీ ఇక్కడ ఏమన్నాడు, అదర్ దాన్ ఇది కాకుండా అన్నప్పుడు ఏంటి, సింపుల్గా డెట్ a = 0. సో ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ దీని వాల్యూస్ అని తీసుకోండి, దాని డెట్ ఫైండ్ చేయండి, = 0 అని పెట్టుకోండి, సరిపోతుంది. సో తీసుకోండి, ఫస్ట్ ఏంటి, ఫస్ట్లో 3 2 3 - 2 1 అన్నట్టు. ఓకే, సో 3 - 2 1 నెక్స్ట్ లాంబ్డా నెక్స్ట్
minus 14, next 15. Okay, next 1 2 minus 3, 1 2 minus 3 is equal to 0. ఎందుకంటే 0 కాబట్టి. ఓకే, సో దీన్ని డెట్ ఫైండ్ చేయండి. ఫస్ట్ ఏంటి 3 తీసుకోండి. నెక్స్ట్ AD మైనస్ BC, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 14 3s are ఎంత 42. ఓకే, 42 మైనస్ 2 ఇంటూ 15 ఎంత 30. నెక్స్ట్ మైనస్, సో మైనస్ ఆల్రెడీ తీసుకోవాలి, మైనస్ ఆఫ్ -2. సో ఎందుకంటే ఈ పొజిషన్ ఏంటి మనకి ఈవెన్ వస్తుంది, IJ వాల్యూస్ ఏంటి ఆడ్ వస్తుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. సో దానికి సంబంధించిన రో ఇంకా కాలం క్లోజ్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, లాంబ్డా ఇంటూ -3 -3 లాంబ్డా. నెక్స్ట్ 1 ఇంటూ 15 -15. నెక్స్ట్ +1, ఈ దీనికి సంబంధించిన రో ఇంకా కాలం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది, 2 లాంబ్డా -14, మైనస్ ఆఫ్ మైనస్ +14. ఓకే, సో ఎంత వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 3 42 మైనస్ 30 ఎంత 12. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +2 కాబట్టి +2 -3 లాంబ్డా -15. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 2 లాంబ్డా 2 లాంబ్డా. నెక్స్ట్ 1 ఇంటూ 14 is equal to 0. ఓకే, నెక్స్ట్ 3 12s are 36. నెక్స్ట్ 2 ఇంటూ -3 లాంబ్డా -6 లాంబ్డా. నెక్స్ట్ 30. నెక్స్ట్ ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 14 is equal to 0. ఓకే, సో -6 లాంబ్డా ఇంకా +2 లాంబ్డా ఎంత వస్తుంది మనకి, -4 లాంబ్డా వస్తుంది, -4 లాంబ్డా. నెక్స్ట్ 36 ప్లస్ -30 ఎంత +6 వస్తుంది, +6 + 14 is equal to 0. అర్థమైంది కదా, -6 లాంబ్డాని 2 లాంబ్డా సాల్వ్ చేస్తే -4 లాంబ్డా, 36 లో నుంచి 30 తీసేస్తే +6, ఈ 14 ఇక్కడ తీసుకున్నాను. సో 6 + 14 ఎంత, సింపుల్గా -4 లాంబ్డా +20 is equal to 0. సో అప్పుడు ఏమవుతుంది, ఈ -4 లాంబ్డా అవతల పంపిస్తే +4 అవుతుంది. సో +4 లాంబ్డా is equal to 20. తర్వాత 4 అవతల పంపించాం అనుకోండి, సింపుల్గా ఏమొస్తుంది మనకి, లాంబ్డా is equal to 20/4. సాల్వ్ చేస్తే 4 5s are 20. సో ఆన్సర్ ఏంటి, లాంబ్డా ఆన్సర్ 5. క్లియర్గా అర్థమైంది కదా. సో ఎప్పుడైతే అదర్ దాన్ x = y = z = 0 అన్నాడు అనుకో, దాని డెట్ వాల్యూ ఏంటి అని అర్థం 0. కాబట్టి అదే కనుక మనకి సొల్యూషన్ x = y = z = 0నే అన్నాడు అనుకోండి, అప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా ఇచ్చాడో డెట్ ఏ వాల్యూ = 0 అని తీసుకుని సింపుల్గా ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చాడో ఆ మ్యాట్రిక్సెస్ వాల్యూ తీసుకుని దాన్ని డెట్ చేసుకుని ఏదైతే మనకు తెలియని వేరియబుల్ ఉందో దాన్ని సబ్జెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, స్క్రీన్ షాట్ కావాలనుకో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాకు మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది, దెన్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో దీని ఫార్ములా మనకు తెలిస్తే కనుక డైరెక్ట్గా సింపుల్ సాల్వ్ చేసుకోవచ్చు. సో అందుకోసమే ఫార్ములాస్ తరోగా ఉండమని చెప్పేది. ఓకే, సో సింపుల్గా అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ a to the power of n-2 into a. ఓకే, సో ఎప్పుడైతే అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఇస్తారో సింపుల్గా మనము ఏ ఒక డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి. n అనేది ఏంటంటే n మ్యాట్రిక్స్ ఎంత 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి n వాల్యూ 3. సో ఇప్పుడు మనం ఈ డెట్ ఏ వాల్యూ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో డెట్ ఏ వాల్యూ ఏంటి, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో 1 into AD minus BC 2 3s are 6 minus 0. నెక్స్ట్ జీరోస్ కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా ఆన్సర్ ఏంటి 6. డెట్ ఏ వాల్యూ ఎంత 6. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది
సో డెట్ ఏ వాల్యూ 6 కాబట్టి 6 ఎన్ వాల్యూ ఎంత 3 అని చెప్పాను కదా. సో ఎందుకంటే 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 - 2 ఇంటూ ఏ. ఓకే, సో 3 - 2 ఎంత, సింపుల్గా 6a, 6/1 కాబట్టి 6a, దట్స్ ఇట్. సో 6a అంటే ఏంటి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సింపుల్. సో మనకి అంత కీలకం ఏంటి, ఇదొక్కటే డెట్ a⁻n - 2 ఇంటూ ఏ, ఇదొక్కటి పాయింట్ తెలిస్తే సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్క్రీన్ షాట్ కావాలనుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో ప్రీవియస్ వీడియోస్ వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ పిన్ చేయడం జరిగింది క్లాసెస్, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, అది మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.